ఐపీఎల్ మ్యాచ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ఐపీఎల్ ఆక్షన్ కూడా అంతే క్రేజ్ ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఏ ఫ్రాంచైజ్ ఏ ఆటగాన్ని కొనుగోలు చేస్తుంది, ఏ ప్లేయర్ జాక్పాట్ కొడతాడనే విషయాలపై క్రికెట్ ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్ మిలీ వేలం తేదీలు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 2 లేదా 3వ వారంలో ఐపీఎల్ 2026 వేలం జరగనున్నట్లు సమాచారం. డిసెంబర్ 13 నుంచి 15 తేదీల్లో ఆక్షన్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అలాగే ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీ పైన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. 2025 నవంబర్ 15వ తేదీలోగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రస్తుతం తమ దగ్గర ఉన్న ఆటగాళ్ల వివరాలు, రిటైన్ చేసుకునే ఆటగాళ్లు, వదిలేస్తున్న క్రికెటర్ల వివరాలను అందజేయాలని బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. గత 2 సీజన్లకు సంబంధించిన వేలం విదేశాల్లో జరగగా ఈసారి స్వదేశంలో నిర్వహించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగా వేలం నిర్వహించగా జట్లన్నీ పూర్తిగా మారిపోయాయి. మినీ వేలంలో భారీ మార్పులు ఉండకపోయినా అవసరం లేని ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదిలేసే అవకాశం ఉంది. ఈసారి జరిగేది మినీ వేలం కావడంతో జట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2 జట్లలో మాత్రం భారీ మార్పులు చేర్పులు జరగొచ్చని సమాచారం. పాయింట్స్ టేబుల్లో చివరి 2 స్థానాల్లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ సంఖ్యలో తమ ఆటగాళ్లను వదిలేసే అవకాశం ఉంది. తీవ్రంగా నిరాశపరిచిన దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కరణ్, డెవాన్ కాన్వేలను సీఎస్కే వదులుకొనింది. ఇప్పటికే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ జట్టు పర్సులో 9.75 కోట్లు చేరాయి. రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ సంజు శాంసన్ తో పాటు వానిందు హసరంగా, మహేష్ దీక్షణలను వదులుకునే ఛాన్స్ ఉంది. కేకేఆర్ 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ కు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. కాగా త్వరలోనే ఐపీఎల్ ఆక్షన్ తేదీలతో పాటు వేదికను కూడా బీసీసీఐ ఖరారు చేయనుంది.